అందరికీ నమస్తే. వ్యూస్ని బట్టే ఉంటుంది ఏదైనా. యాడ్స్, ప్రమోషన్స్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మీ వీడియో అనేది ముందుకెళ్తేనే నెక్స్ట్ అవన్నీ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ వీడియోలో కంటెంట్ లేదు, అందరు తమ్మునే పడుతున్నారు, తమ్మునేలో ఏమి ఉండదు. ఇక్కడ ఉన్న బేసిక్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఫ్రీ. అంటే మీకు ఎలాంటి ఫీ లేకుండా అందులో కావచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు, కానీ అంత ఈజీ కాదు. అందరు అనుకుంటారు యూట్యూబ్లో మేము వీడియో పెట్టేస్తున్నాం వచ్చేస్తే పైసలు అని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారా వెంకట్ ద యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈరోజు మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ అనేది ఒక యుద్ధంతో సమానం, ఎందుకంటే అందులో అన్ని రూల్స్ ఉంటాయి. ఒక ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది, ఒక కార్పొరేట్ జాబ్ చేసినప్పుడు తెలుస్తుంది ఎన్ని రూల్స్ ఉంటాయా అనేది. ఎందుకంటే యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. అది మనం జస్ట్ అందులో వీడియో అప్లోడ్ చేస్తున్నాం అయిపోయింది అనుకుంటున్నాం, కానీ అందులో ఎస్ఈఓ అని, థంబ్నెయిల్స్ అని, కాపీరైట్స్ అని, ఇలా రకరకాల రూల్స్ అయితే చాలా ఉంటాయి. కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని, ఇవి అన్నిటినీ దాటుకుంటూ ఇంకో మేజర్ ఏంటంటే 4000 వాచ్ అవర్ అనేది ఉంటుంది. 4000 అవర్స్ వాచ్ అవర్ అనేది అది ఒక పెద్ద టాస్క్. అది షార్ట్ వీడియోస్ అనేవి ఉంటాయి, లాంగ్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు షార్ట్ వీడియోలు ఎక్కువ చేయాలా, లాంగ్ వీడియోలు ఎక్కువ చేయాలా? కొంతమంది షార్ట్ వీడియోలతో పాపులర్ అవుతారు, కొంతమంది లాంగ్ వీడియో చేస్తారు, లాంగ్ వీడియోల ద్వారా వాళ్ళు పాపులర్ అవుతారు. అంటే రెండు కావాలి, షార్ట్ వీడియోస్ ఉండాలి, లాంగ్ వీడియోస్ రెండు ఉండాలి యూట్యూబ్లో. మనం ఫస్ట్ వాచ్ అవర్ చూసుకుంటాం. 4000 వాచ్ అవర్ అనేది అంత ఈజీ కాదు, అది వితిన్ 1 ఇయర్లో ఇవ్వాలి. 1 ఇయర్ దాటిందంటే మళ్ళీ ఆ వాచ్ టైం కూడా డౌన్ అయిపోతుంది. చాలామంది అందరూ షార్ట్ వీడియోలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. షార్ట్ వీడియోలు మీరు పెడితే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సబ్స్క్రైబర్లు వస్తారు. షార్ట్ వీడియో అనేది ఎవరు పర్టికులర్గా మీ సబ్స్క్రైబర్లు చూడరు. షార్ట్ వీడియో అనేది చూసేటోళ్ళు ఎవరు ఉంటారంటే స్క్రోల్ చేస్తారు కదా, అప్ అండ్ డౌన్. ఇలా ఏదో ఒక వీడియో ఇలా వస్తుంది, ప్లే అవుతుంది, ఆ వీడియో చూసేటోళ్ళే చూస్తారు షార్ట్ వీడియోలు. ఇప్పుడు లాంగ్ వీడియో తీసుకుంటే లాంగ్ వీడియో అనేది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లు, అదే మన ఛానల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మన ఛానల్ ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ చూస్తారు. సో లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మనకు వాచ్ టైం అనేది తొందరగా అవుతుంది. వాచ్ టైం ఎలా కంప్లీట్ చేయాలనుకుంటే నెక్స్ట్ వాచ్ టైం అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయింది, అప్లై చేస్తాం. అదొక ప్రొసీజర్. దాని తర్వాత మానిటైజేషన్ తర్వాత 45 days టైం ఉంటుంది. 45 daysలో మీరు పిన్కు అప్లై చేసుకోవాలి. పిన్ అప్లై చేశారు, వన్స్ ఆ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 3 days to 7 days మధ్యలో, ఒక్కో రోజు అయితే ఇప్పుడు 10 to 12 hours మధ్యలోనే మీకు వెరిఫికేషన్ అయిపోతుంది. గూగుల్ యాడ్స్ అంటే మీకు అడ్రస్ వెరిఫికేషన్ కోసం మీ అడ్రస్ ఇచ్చి పిన్ మీరు అక్కడ మీకు పంపిస్తారు గూగుల్ నుంచి. అది కూడా అయిపోయింది అనుకుందాం. అయిపోయిన తర్వాత ఇక బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే $100 అవ్వాలి. మన ఇండియాలో అయితే $100 క్రైటీరియా ఉంది. $100 అయితేనే మనకు అమౌంట్ అనేది మనకు మన బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. అంటే వెరిఫికేషన్ ఈ ప్రొసీజర్లో మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇస్తాం కదా. సో ఆ $100 అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇక షార్ట్ వీడియోలు చేస్తున్న వాళ్ళు వాళ్ళకి దండం పెట్టాలి. షార్ట్ వీడియోల ద్వారా మీరు $100 సంపాదించాలంటే అది ఇంకో 1 year పడుతుంది. లాంగ్ వీడియోస్ ద్వారా అంటే కొంచెం ఇంకా షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు షార్ట్ వీడియో తీసుకుంటే 10,000 వ్యూస్ వచ్చాయి అనుకుంది ఒక వీడియోకి. 10,000 వ్యూస్ ఉన్న షార్ట్ వీడియోకి 0.001 or $2 వస్తాయి అంతే. అదే 10,000 వ్యూస్ లాంగ్ వీడియోకి అయితే మీకు ఒక $1 రావచ్చు. అంటే దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. దాని ప్రకారం యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అందరు యూట్యూబ్ ఇన్కమ్ ఇంత లక్షల్లో అంటారు, అదైతే రియల్ కాదు. రియాలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ 1 year 2 yearsలో అయితే మీకు ఇన్కమ్ అంతా జనరేట్ అవ్వదు. వ్యూస్ని బట్టి ఉంటుంది. లక్షల్లో వ్యూస్ ఉంటేనే లక్షల్లో ఇన్కమ్ ఉంటుంది. సెలబ్రిటీలు ఉంటారు, ఇప్పుడు వాళ్ళు జస్ట్ అలా వచ్చి ఇలా కనబడదు, వాళ్ళ వ్యూస్ లక్షల్లో ఉంటాయి, వాళ్ళ ఇన్కమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది లక్షల్లో. సెలబ్రిటీ అంటే ఆటోమేటిక్గా చూస్తారు. కొంతమంది పాపులర్ ఛానళ్ళు ఉంటాయి, వాళ్ళు కూడా అంతే, వాళ్ళ ఛానల్ కూడా వ్యూస్ని బట్టి ఉంటుంది. ఎక్కువ అయితే టెక్ వాళ్ళకు ఇన్కమ్ ఎక్కువ వస్తుందని విన్నాం యూట్యూబ్లో. ఇంకా యూట్యూబ్లో మానిటైజేషన్ అయిన తర్వాత నెక్స్ట్ $100 అనేది అదొక ముందు ఎంత కష్టపడతామో స్ట్రగుల్స్, సెకండ్ అది కూడా ఇంకా దానికంటే డబుల్ ఉంటుంది కష్టం. ఎందుకంటే $1 అనేది కదలదు, అక్కడ వ్యూస్ని బట్టి ఉంటాయి,
పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి యూట్యూబ్ అయితే రికమెండ్ చేయదు, కొన్ని ర్యాండమ్గా రికమెండ్ చేస్తుంటుంది. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడైతే, ఒకప్పుడు వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. సో నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్లో మీరు ముందుకెళ్ళాలంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తేనే ముందుకెళ్తారు. ఇప్పుడు ఏ వీడియో పడితే ఆ వీడియో బేసిక్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఫ్రీ, అంటే మీకు ఎలాంటి ఫీ లేకుండా అందులో రావచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు, కానీ అంత ఈజీ కాదు. అందరు అనుకుంటారు యూట్యూబ్లో మేము వీడియో పెట్టేస్తున్నాం వచ్చేస్తే పైసలు అని. వ్యూస్ని బట్టే ఉంటుంది ఏదైనా. యాడ్స్, ప్రమోషన్స్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మీ వీడియో అనేది ముందుకెళ్తేనే నెక్స్ట్ అవన్నీ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ వీడియోలో కంటెంట్ లేదు, అందరు తమ్మునైనా పడుతున్నారు, తమ్మునైలో ఏమి ఉండదు. ఫస్ట్ కంటెంట్ క్లియర్ ఉంటేనే తమ్మునైల్ అనేది హైలైట్ అవుతుంది. కంటెంటే సరిగా లేనప్పుడు తమ్మునైల్ ఏం చేస్తుంది, తమ్మునైల్ ఏం చేయలేదు. సో యూట్యూబ్లో ఛానల్ పెట్టడం, దాన్ని ముందు తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్లలో కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ అప్లై చేసి రాస్తారు చూడు, దాంతో సమానం ఈక్వలే. అంటే ఎగ్జాక్ట్గా అంత ఉండదు, కానీ కొంచెం దానికి పడ్డంత స్ట్రగుల్ దీనికి కూడా పడాల్సి ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నట్టు, ఒక జాబ్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేసినట్టు, ఒక ఐటీ జాబ్ యూఎస్ బేస్డ్ కంపెనీ వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది యూట్యూబ్ కూడా. ఎందుకంటే యూట్యూబ్ కూడా యూఎస్ వాడిది. ఆల్రెడీ కార్పొరేట్ కల్చర్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. బయట వాళ్ళకైతే కొంచెం అంటే కొత్తగా ఫ్రెష్ మైండ్తో ఉండి అంత ఎడ్యుకేషన్ లేని వాళ్ళకైతే వాళ్ళు కూడా రాణిస్తున్నారు, రాణించట్లేదు అని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో వ్యూవర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏ కంటెంట్ నచ్చింది అనేది మనం గెస్ చేయలేము. కొంతమందికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, కొంతమంది సిటీ స్టైల్ కావాలి, కొంతమందికి అవుట్స్కట్స్లో కావాలి, కొంతమందికి మార్కెట్ రిలేటెడ్ కావాలి. డిఫరెంట్ పీపుల్ అందరు కలిసి యూట్యూబ్లో చూస్తారు. కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో ఉన్నారన్నది మీకు తెలియాలి. అది దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది యూట్యూబ్ అనేది. సో ఈ వీడియోలో యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇన్కమ్ ఎంత వచ్చింది అది కూడా చెప్తాను. సో ఇది యూట్యూబ్ గురించి నాకున్న ఈ 1 ఇయర్ అయితే ఎగ్జాక్ట్లీ నేను యూట్యూబ్కి వచ్చి. సో 1 ఇయర్ అయిన తర్వాత వీడియో చేసి యూట్యూబ్ గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మానిటైజేషన్ కూడా అయింది, ఫస్ట్ ఇన్కమ్ కూడా జనరేట్ అయింది. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. కీప్ సపోర్టింగ్ ఐ వెంకట్ టు ద యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ టు ద యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే.